ఎక్కడ ఉన్నావు? బయటికి రా. బయటకు రా. ఎక్కడ ఉన్నావు? బయటికి రా. బయటకు రా. చిన్న ప్లాన్ చేసిన డబ్బులని కొట్టేస్తావా? పాపం మా వాడు ఏం తెలియని అమాయకుడు. బయటకు రా. వస్తున్నా వస్తున్నా నీ కోసం వస్తున్నా చావై. ఎవరాడు నా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాడు వసే వసే అనుకుంటా. అంటే అమ్మాయిల మీద రెస్పెక్ట్ లేదురా. మేము గీలేమే కానీ గౌరవం లేని కాదు. వచ్చి ముందు కూర్చోండి. సరే ఇప్పుడు ఏం కావాలి చెప్పండి. చూడండి, మీరు నాతో అమ్మాయిలక్క ఫోన్ చేసి మాట్లాడి నా పైసలన్నీ తీసుకున్న విషయం నాకు తెలుసు. మీరు అట్లా ఎందుకు చేసారో నాకు ఇప్పుడు కూడా అర్థమైతే లేదు. ప్లీజ్ దయచేసి దండం పెడితే నా పైసలు నాకు ఇచ్చేయాలి. మా అయ్య మా అమ్మ నన్ను కొడతారు. నాకేమో కానీ డబ్బులు వచ్చినావు, నాకు అతి దూరం గౌరవం ఇవ్వాలి కాబట్టి అలా కూర్చొని పెట్టుకున్నా. చూడండి, మీరు నా పైసలు తీసుకురండి. మీ నెంబర్ తోటి దొరకబట్టినా నేను. నాకు అన్నీ తెలిసినాయి. ఇప్పుడు ఇట్లా చేస్తే నా పైసలు నాకు ఇచ్చేయర్రి. ఏమో నాకు తెలియదు. నాకేమో చెప్పండి రారా. నా పైసలు రా. కూర్చోని అవి నా పైసలు రా, నీ పైసలు కాదు. నా పైసలు నాకు ఇచ్చే. అదే నాకు తెలియదు అని చెప్తున్నా కదా. అమ్మాయి అమ్మ అంటున్నావు కదా, అమ్మాయిని అడకపో. అమ్మాయికే ఇచ్చినా కాకపోతే ఆ అమ్మాయి మీరే అండి. నేను అమ్మాయిని కాదురా. చేసి మాట్లాడు. ఆ రోజు ఏమన్నావురా? అమ్మాయి నేనే చేయలేనంటారు. ఇప్పుడు నా ఎత్తున్నావేంట్రా? ఏ డార్లింగ్ డబ్బులు ఇవ్వవా? నువ్వేమైనా అమ్మాయివా నా మీద చేస్తున్నావు? నాకు సమయం అవుతుంది, డబ్బులు ఇవ్వరా? ఇయ్య. అయ్యో ఇచ్చిలే. నువ్వేనా అమ్మాయివా నా మీద అమ్మాయి లెక్క చున్ని కప్పుతున్నావు? అమ్మాయి అమ్మాయి అని అప్పంచలు అంటున్నావు కదా. ఆ అమ్మాయిలో ఏవటే నువ్వు నాశనం అవుతావురా. సారీ అక్క, తప్పైంది అక్క. ఇంకోసారి ఇట్లా అయ్యాక నా పైసలు అక్క ప్లీజ్ అక్క, నా పైసలు ఇచ్చాక. ఏంట్రా నీ పైసలు నాకు వచ్చినట్టు చేస్తున్నావు. ఇక ప్రతి కనబడిన అమ్మాయికి గుడ్డ టీవీ ముద్దులు అవి ఇవి అనుకుంటా ఇచ్చేసుకుంటున్నావు. కనబడ్డ అమ్మాయికి నాకు ఒక 10 రూపాయలు ఇవ్వమంటే కట్టెట్టు కొట్టి మరీ చేస్తాయి కదరా. అంటే మేము అలా కనబడుతున్నా నీకు? పోయిందక్క, ఇంకోసారి అట్లా అయ్యానక్క. ప్లీజ్ అక్క అక్క ప్లీజ్ అక్క అక్క ప్లీజ్ అక్క, నా పైసలు ఇచ్చాక ప్లీజ్ అక్క. నేను తీయలేదు, మీ డబ్బులు నేను తీసుకోలేదు. ముఖం తెలియని అమ్మాయికి మీ నాన్న తండ్రి అన్నలు సంపాదించిన డబ్బులు మొత్తం దానికి తరగబెట్టినావు. అదే నేను ఇంకోళ్ళు ఉంటే పరిస్థితి ఎట్లా ఉండేది? ఇప్పుడు తలదించుకోవడం కాదు, అది అప్పుడు ఉండాలి. ఇక నుంచి ఎప్పుడు ఈ తప్పు జరగకుండా చూసుకుంటా. అరే అది తీయండి కూడా పోరామా. పా నీలాంటి వాళ్ళని 10 మందిని చేస్తారా? నేను ఎన్ని అనాథాశ్రమాలకు సాయంత్రం నాకు తెలుసురా. ముఖం తెలియని అమ్మాయికి అయితే పట్టుమని టక్క డబ్బులు తీసుకొని ఇస్తున్నారా. అదే అనాథాశ్రమాలకి అయితే 10 రూపాయల సాయం కూడా చేయట్లేదురా. మీరేం మనుషులరా? ఇప్పటికైనా మా గురించి తెలుసుకుంటారా. మేడం, మీకు డబ్బులు సాయంత్రం మీ అకౌంట్లో పడతాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా నడవండి. సరే థ్యాంక్స్. సరే వెళ్ళండి. ఇదన్నా మంచిగా బతకాలి. అది జరిగింది అన్న. మా అవ్వ అప్పుడే చెప్పింది ఆడల కోసం రాజులు రాజాలు అమ్ముకురు అని. మీరు నమ్మలే కానీ ఇప్పుడు నమ్మాల్సింది. మీ బతుకులు కూడా గంతైనరా. ఇప్పుడు అందుకే నేను చెప్పింది మీ నెంబరు గణేష్ నెంబర్ ఒకటే ఉందని చెప్పిన నేను. అదే తెలుసుకోవాలంటే మరి గణేష్ దగ్గర ఉందా? ఏం చేయాలమ్మా? ఏం చేయాలమ్మా? కూర్చొని మాట్లాడుకుందా? ఏం చేయాలమ్మా? ఇది మన తమ్ముళ్ళే. అయితే మొన్న నీకు ఫోన్ చేస్తానని చెప్పిన అమ్మాయి. అవును. ఆ అమ్మాయి వీళ్ళ దగ్గర ఉన్న నెంబర్ నీ దగ్గర ఉన్న నెంబర్ సేమ్ మా. అంటే అర్థం కాలే. అదే తమ్ముడు మీకు జరిగిన సిచ్యువేషన్ చెప్పురా. అన్న ఒక అమ్మాయి రాంకాల్లో మాకు ఇద్దరికి పరిచయం అయింది ఒకటే నెంబర్ మీద. ఆ అమ్మాయి ఎట్లనే రోజు ఫోన్ చేసాడు. రోజు అంటే ఒక రోజు మేము ఏమన్నామంటే ఎక్కడైనా కలుద్దామంటే నేను మా తమ్ముడికి తెలియకుండా నేను పోయినా. అట్లనే వాడు కూడా వానికి తెలియకుండా వాడు పోయాడు. అయితే ఏం జరిగిందంటే ఒకటే దగ్గర ఇద్దరం కలుసుకున్నాం. అట్లనే గొడవ అయింది ఇద్దరికి. గొడవ అయిన తర్వాత అప్పుడే విజయ్ అన్న వచ్చిండు. విజయ్ అన్న వస్తే ఆ విజయ్ అన్నకు అన్నీ చెప్పినాం. ఏం జరిగింది మరి? అదే మన సిచ్యువేషన్ నెంబర్ చూసిన. నెంబర్ చూస్తే ఇప్పుడు ఎప్పుడు మన క్లోజ్ కదా. ఆయనతో ఈ నెంబర్ ఆ నెంబర్ చూస్తే సేమ్ ఉన్నది. అందుకే నీ దగ్గర పట్టుకొచ్చిన. నేను అంటే జరిగిందంటే చెప్పిన నా మ్యాటర్ కూడా మొత్తం చెప్పిన దగ్గర పట్టుకొచ్చిన.
నీకు ఆ అమ్మాయి గురించి మొత్తం చెప్పినా వాళ్ళకి మొత్తం చెప్పి నీ దగ్గర పట్టుకొచ్చిన. సార్ నీ నెంబర్ గురించి అసలు నెంబర్ ఇవ్వడు తమ్ముడు. తమ్ముడు దగ్గర ఉందా? తమ్ముడు నెంబర్ ఇవ్వడు. ఇది నెంబర్ చూడు. అవునరా ఇది ఆ అమ్మాయి నెంబరే కదా. అందుకే పట్టుకొచ్చిన. నాకు ఎందుకో డౌట్ ఉంది, ఆ అమ్మాయి ఇట్లా ఏసీ దగ్గర పైసలు గుంజింది అనిపిస్తుంది మామ. ఆమె అట్లాంటిది కాదనిపిస్తుందిరా. నెంబర్ సేమ్ అయినప్పుడు ఎందుకు అనిపిస్తుంది? సరే పోదాం. ఒకసారి అయితే పోయి అడుగుదాం. దా. డౌట్ క్లారిఫై చేసుకుని పెట్టు పా. వస్తున్నా వస్తున్నా నీకోసం వస్తున్నా చావైనా బ్రతుకైనా నీతోనే అంటున్నా వస్తున్నా బాగా రోజుల తర్వాత వచ్చింది ఎందుకు తమ్మి? ఏం కావాలి? అయితే విషయం ఏంటంటే అయితే ఏం జరిగిందంటే అక్క, ఆ రోజు మేము పోయినాక అయితే ఈ పిల్లగానోళ్ళలో చూసినావా, ఈ పిల్లగానోళ్ళకి కూడా గట్లనే ఒక అమ్మాయి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడుతుందట. నువ్వే అనుకుని నీ దగ్గరికి వచ్చినావు. నీకు ఎట్లా కనబడుతున్నాను నేను? అక్క అది మరో తప్పు చేసినా అట్లా నీకు బుద్ధి చెప్పినా అంతేగాని అన్నదాకా పైసలు తీసుకుని నాకు ఏమైనా అలవాటా? నన్ను అపార్థం చేసుకున్నావు అక్క. నువ్వు డబ్బులు తీసుకోమని చెప్పలేదు. అయితే నీ నెంబర్ తోటే నాకు అట్లా అప్పుడు ఎట్లా ఫోన్ చేసినావో ఇప్పుడు కూడా సేమ్ అదే నెంబర్ తోటి ఫోన్ వచ్చింది. తమ్ముడు ఫోన్ ఇరా. ఇగో నీకు డౌట్ ఉంటే నెంబర్ ఇవ్వడు. ఇదే నెంబర్. ఇది నా నెంబరే, కానీ ఇప్పుడు ఆ సిమ్ పోయింది. సిమ్ పోయిందా? అయ్యో మాకు తెలియదు కదా మరి. అంటే ఎంక్వైరీ చేస్తే మీ పేరు మీద నెంబర్ మీద వచ్చింది కాబట్టి మీ దగ్గరికి వచ్చినాం. కరెక్టే, ఈ నెంబరు నా దగ్గర ఉండే, కానీ ఇప్పుడు సిమ్ పోయింది కదా, నాకు తెలియదు. అది మీకు ఫోన్ వచ్చింది ఎట్లా వచ్చింది ఎవరు చెప్తారు నాకు తెలియదు. సారీ అక్క, ఏమనుకో. సార్ వెళ్దాం. అన్నమ్మ పైసలన్నీ ఎట్లా అన్నమ్మ డాడీకి తెలియకుండా తెచ్చినావు అన్న పైసలు అన్న ఇట్లనే అన్న. మా అన్న కూడా నమ్మకుండా ఏటీఎం కార్డు నాకు ఇచ్చిండే, నేను పాస్వర్డ్ కూడా చెప్పిండు నాకు. పైసలన్నీ ఇచ్చేసిన. ఎట్లా అని ఇప్పుడు ఎట్లా నాకు భయం అవుతుందన్న, ఏడిపోతుందన్న. ఎంక్వైరీ చేస్తేనేమో ఆ నెంబర్ వచ్చింది. ఆ నెంబర్లు ఉన్నామేమో ఆమె తీసుకోవాలని చెప్తున్నా. అబద్ధం మాత్రం ఆడదురా, నాకు పక్కా తెలుసు. మరి ఆ నెంబరు ఇంకెవరి చేతిలోకి పోయింది అన్నట్టు. ఏ అమ్మాయి మీతో ఫోన్ చేసింది, ఏ అమ్మాయి మాట్లాడింది, ఎట్లనే వేసి ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం సీరియస్ చేసుకుందాం. విజయ్ అన్న ఎవ్వరిని ఇచ్చిపెట్టాం, వాళ్ళు ఎవరో ఖచ్చితంగా తెలుసుకుందాం. చెల్గో వెళ్దాం పారి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఇది చూసిర్రు కదా, మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసినాం అనుకుంటున్నాం. అయితే చిన్న కాంటెస్ట్ పెడుతున్నా. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఈ 3 పార్ట్లలోనే ఉన్న క్యారెక్టర్లకెళ్ళే ఒక విలన్ ఉన్నాడు. ఆ విలన్ ఎవరనేది మీకు ఇప్పుడు రాబోయే పార్ట్లో ముగింపు ఉంటుంది. సో అలా మేము రివీల్ చేస్తాం. పాటుకు మీకు ఒక క్లూ ఇచ్చుకుంటూ వచ్చినాం. అట్నే థర్డ్ ప్లాట్లో ఒక క్లూ ఇచ్చిన ఒక డైలాగ్ రూపంలో క్లూ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఆ క్లూ ఏంటో కనిపెట్టి ఆ గిఫ్ట్ మీరే పట్టేయండి. ఆ క్లూను కూడా మెన్షన్ చేసిన వాళ్ళకు ఇంకా కొంచెం మనీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, గిఫ్ట్ మీదే, ఎంతైనా మీ అకౌంట్కి పంపిస్తాం. ఈ థర్డ్ పార్ట్ కంటిన్యూ చూస్తారు కదా, ఈ థర్డ్ పార్ట్లో ఫోర్త్ పార్ట్లో విలన్ని ఎవరిని చేయబోతున్నామో కరెక్ట్గా కనిపెట్టి కింద కామెంట్ బాక్స్లో ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళకు 100 నుండి మీకు 500 రూపు ఎంతనా క్యాష్ మేము ఖచ్చితంగా పంపిస్తాం. సో ఇంకా వీడియో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసింది అనుకుంటున్నాం. అట్నే ఫోర్త్ పార్ట్ తోటి ముగింపు ఉంటుంది. మా ఛానల్లోని వీడియోస్ మీకు ఇంకా నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అట్నే పక్కపడి నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, ఒక్కడు మర్చిపోకుర్రి. అట్లనే లైక్ చేయర్రి. సో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుర్రి. ఓకే, ప్రైజ్ మనీ ఎవరికి వస్తుందో మరే చూద్దామా. ఖచ్చితంగా ప్రైజ్ మనీ మాకు కంటిన్యూగా చూసే రెగ్యులర్ వాళ్ళకే వస్తాను అనుకుంటున్నాం. సో 3 పార్ట్లు మాత్రం ఖచ్చితంగా చూడుర్రి. ఎందుకంటే ఆ 3 పార్ట్లకెళ్ళే ఈ 3 పార్ట్లకెళ్ళే విలన్ ఉంటాడు. కరెక్ట్గా చూసి కరెక్ట్గా గెసేసి కరెక్ట్గా పెట్టండి. ఒక కామెంట్కు ఒకటేసారి అవకాశం ఉంటుంది. రీఎడిట్ చేసినా కూడా మేము ఒప్పుకోము. ఒకటేసారి అవకాశం ఉంటుంది. ఒక్కసారి కామెంట్ చేసారంటే అంతే. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.